హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యుఎస్ఆర్ స్టోరీస్. మన ఛానల్లో కొత్త సిరీస్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అదే షిరిడి సాయిబాబా యొక్క కథ. ఈరోజు చెప్పబోయేది షిరిడి సాయిబాబా ఎపిసోడ్ 1. రాత్రి అనేది సాధారణంగా చీకటి మాత్రమే కాదు, కొన్ని రాత్రులు చరిత్రను కూడా కంపేస్తాయి. షిరిడి గ్రామాన్ని కంపేసిన ఆ రాత్రి కూడా అలాంటిది. ఆ రోజు ఆకాశం చాలా నిశ్శబ్దంగా ఉంది. గాలి కూడా మెల్లగా వేస్తుంది. చెట్లు కదులుతున్నాయి, కానీ పక్షుల శబ్దం లేదు. ఎక్కడో ఏదో జరుగుతున్నట్టుగా వాతావరణం ముందే చెప్తుంది. షిరిడి అనేది అప్పట్లో అది ఒక ఊరు కాదు. పట్టణం అనడానికి అస్సలు లేదు, గ్రామం అనడానికి కూడా లేదు. కొద్దిపాటి మట్టి ఇండ్లు ఉండేది, చుట్టూ పొలాలు, మధ్యలో ఒక బావి, అంతే. ఇక్కడ ప్రజల జీవితం చాలా సాదాసీదా. ఉదయం పొలాలకి వెళ్ళటం, సాయంత్రం అలసటగా ఇంటికి రావటం. రాత్రి భయం. ఎందుకంటే రాత్రి పడితే దొంగల భయం కాదు, అరణ్య జంతువుల భయం కూడా కాదు, అనిశ్చితి భయం. అంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు కరువు వస్తుందో తెలియదు, ఎప్పుడు రోగం వస్తుందో తెలియదు. అలాంటి గ్రామంలో ఆ రాత్రి ఒక మనిషి అడుగు పెట్టాడు. అతను రావటం ఎవ్వరూ చూడలేదు, కానీ అతను ఉన్నాడని మాత్రం అందరికీ అనిపించింది. అది ఎలా అంటే, గ్రామం అంచున ఉన్న ఒక పాత మసీదు దగ్గర ఒక చిన్న మంట వెలిగింది. మంట పెద్దది కాదు, కానీ ఆ వెలుగు మాత్రం చీకటిని చీల్చుకుంటూ కంపేసింది. ఒక వృద్ధుడు దూరం నుంచి చూశాడు. అతనికి గుండె దడ మొదలైంది. ఈ సమయంలో ఎవరక్కడుంటారు అని తన మనసులో మొదటి ప్రశ్న. అతను ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక మనిషి, చెంపిరి బట్టలు, శరీరం సన్నగా ఉంది, ముఖం గడ్డంతో కప్పబడి ఉంది. కానీ ఆ కళ్ళల్లో మాత్రం సాధారణంగా ఇద్దరు మౌనంగానే ఉన్నారు. అది భయంకరమైన మౌనం కాదు, అది ప్రశాంతకరమైన మౌనం. వృద్ధుడు మెల్లగా వెనక్కి తిరిగాడు. ఆ రాత్రి అతనికి నిద్ర అస్సలు పట్టలేదు. మరుసటి రోజు ఉదయం షిరిడి మొత్తం ఒక మాటలతో నిండిపోయింది. మసీదు దగ్గర ఎవరో ఉన్నారు. ఎవరో అంటే ఎవరు, ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అన్న ఆలోచనలు. ఎవరికి సమాధానం దొరకలేదు. కొంతమంది నవ్వారు, ఇంకొకరు పకీరు అన్నారు, కొంతమంది భయపడ్డారు, ఏదైనా అపశకునం అన్నారు. కానీ ఎవ్వరూ ఊహించలేదు ఈ రోజు నుంచి షిరిడి ఎప్పటికీ మునపటిలా ఉండదని. ఆ రోజు ఉదయం షిరిడి గ్రామం మామూలుగా లేదు. ఎవ్వరూ పెద్దగా మాట్లాడటం లేదు, కానీ ప్రతి ఇంట్లో ఒకే విషయం చర్చ. మసీదు దగ్గర పకీరు. అతను ఎవరో తెలియదు, అతని పేరు తెలియదు, అతని మతము తెలియదు. కానీ ఒక విషయం మాత్రం అందరికీ స్పష్టంగా తెలుసు, ఆ మనిషి అక్కడే ఉండిపోయాడు. మసీదు ముందు కూర్చొని దునిమంట వెలిగించి తన పని తాను చేసుకుంటూ, ఎవరికీ అడ్డుపడకుండా, ఎవరిని పిలవకుండా అతను అక్కడే ఉన్నాడు. షిరిడి గ్రామస్తులు ఇలాంటి వాళ్లను ముందు కూడా చూశారు. చాలామంది పకీర్లు వచ్చారు, కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయారు. కానీ ఇతను మాత్రం వెళ్ళిపోతున్నట్టు కనిపించట్లేదు. మొదట అతనితో మాట్లాడింది ఒక చిన్న పిల్లవాడు. అతని పేరే బయ్యాజీ. ఆకలి ఎక్కువ, ఇంట్లో తినడానికి ఏమీ లేదు. అతను మసీదు దగ్గరికి వెళ్ళి దూరంగా నిలబడ్డాడు. ఆ పకీరు తల ఎత్తి చూశాడు. పిల్లాడు కళ్ళల్లో ఆకలి మాత్రమే కాదు, ఒక భయం కూడా ఉంది. ఆ పకీరు మెల్లగా అడిగాడు, ఏం కావాలి అని. అది గట్టిగా అడిగిన ప్రశ్న కూడా కాదు, ఆజ్ఞ కాదు, కేవలం ఒక మనిషి ఇంకొక మనిషిని అడిగినట్టు. పిల్లాడు ధైర్యం తెచ్చుకొని అన్నాడు, ఆకలిగా ఉంది అని. ఆ పకీరు తన దగ్గర ఉన్న చిన్న పొట్లాన్ని తెరిచి కొద్దిగా అన్నం తీసి ఇచ్చాడు. అది చాలా తక్కువ, కానీ ఆ అన్నం తీసుకున్న పిల్లాడు ఏదో పెద్ద సంపద దొరికినట్టు ఆనందంగా వెళ్ళిపోయాడు. ఈ విషయం నెమ్మదిగా ఊరంతా తెలిసింది, పకీరు అన్నం ఇచ్చాడు అని. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. షిరిడి లాంటి ఊర్లో ఎవ్వరైనా ఉచితంగా అన్నం ఇవ్వటం చాలా అరుదు. ఎందుకంటే ఇక్కడ ప్రతి గింజకి విలువ ఉంది. అయితే ఈ పకీరు తన దగ్గర ఏమీ లేకపోయినా ఇచ్చాడు. అది మొదటి సందేహం, అతనికి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది అని. కొన్ని రోజులు గడిచాయి. పకీరు మసీదులోనే ఉండిపోతున్నాడు. ఉదయం సూర్యోదయానికి ముందే లేచేవాడు. దునిమంట దగ్గర కూర్చొని ఏదో తనలో తానే మాట్లాడుకున్నట్టు నిశ్శబ్దంగా ఉండేవాడు. గ్రామస్తులు గమనించారు, అతను ప్రార్థన చెయ్యడు, నమాజు చెయ్యడు, పూజ చెయ్యడు, కానీ ఏదో లోతైన ధ్యానంలో ఉంటాడు అని.
ఒకసారి ఒక వృద్ధుడు అడిగాడు, నువ్వు దేవుణ్ణి నమ్ముతావా అని. ఆ పకీరు చిరునవ్వు నవ్వాడు. అది ప్రశ్నకి సమాధానం కాదు, కానీ ఆ వృద్ధుడికి ఇంకా ఏమీ అడగాలని అనిపించలేదు. అక్కడే సాయిబాబా కథలో ఒక ముఖ్యమైన మలుపు మొదలవుతుంది. అది గ్రామస్తుల పరీక్ష. కొంతమంది అనుకున్నారు ఇతను పిచ్చోడు, కొంతమంది అనుకున్నారు ఇతను మోసగాడు అని, మరికొంతమంది అనుకున్నారు ఇతను సాధువు కాదు అని. అందుకే అతన్ని పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజు ఊరి పెద్ద మనిషి వచ్చాడు. అతని పేరే మస్లాహెబ్. అతను గట్టిగా అన్నాడు, ఈ మసీదు మా ఊరిది, నువ్వు ఇక్కడ ఉండటానికి అనుమతి తీసుకున్నావా అని. పకీరు మెల్లగా తల ఎత్తి, కళ్ళల్లో కోపం లేదు, భయం లేదు, కేవలం ఒక ప్రశాంతత. అతను అన్నాడు, ఈ స్థలం నీదా అని. మస్లాహెబ్ అడ్డం తిరిగిపోయాడు. మాది కాకపోతే ఎవరిది అని. పకీరు దునిమంట వైపు చూసి అన్నాడు, అయితే ఈ మంట ఎవరిది అని. అక్కడ ఉన్న వాళ్ళందరూ మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే అగ్ని ఎవరిదో చెప్పడం ఎవరికీ రాదు అని. ఆ రోజు నుంచి ఆ పకీరును బాబా అని పిలవటం మొదలైంది. మొదట అది గౌరవం కాదు, ఒక అలవాటు. కానీ అదే అలవాటుగా తర్వాత భక్తిగా మారింది. ఇంకొక రోజు ఒక మహిళ తన అనారోగ్యంగా ఉన్న భర్తను తీసుకొచ్చింది. డాక్టర్ లేడు, మందులు కూడా లేవు. ఆమె ఏడుస్తూ బాబా ముందు కూర్చొని ఏమీ అడగలేదు, కేవలం ఏడ్చింది. బాబా దునిమంట నుంచి కొద్దిగా ఊది తీసి ఆ మనిషి నుదిటిపై పెట్టవద్దు అని ఆ మహిళకి చెప్పాడు సాయిబాబా. అంతే, కొన్ని రోజులలో ఆ మనిషి లేచాడు, నడిచాడు. ఇది అద్భుతమా లేదా యాదృచ్ఛికమా అని ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. గ్రామం 2 వర్గాలుగా విడిపోయింది, నమ్మిన వాళ్ళు, అనుమానించిన వాళ్ళు అని. ఇక్కడ ఒక విషయం గమనించాలి. సాయిబాబా ఎప్పుడూ నేను దేవుణ్ణి అని చెప్పలేదు, కానీ ప్రజలు ఆయన దగ్గరికి రావటం ఆపుకోలేకపోయారు. ఎందుకంటే అతను వాళ్ళను మార్చలేదు, వాళ్ళను అర్థం చేసుకున్నాడు. ఒకసారి ఒక ధనవంతుడు వచ్చాడు. చాలా గర్వంగా, నువ్వు నిజంగా శక్తివంతుడు అయితే నాకు నా సంపద రెట్టింపు చెయ్యి అన్నాడు. బాబా నవ్వాడు, ఏమీ చెయ్యలేదు. ఆ ధనవంతుడు కోపంగా వెళ్ళిపోయాడు. కొన్ని నెలలలో అతను తన సంపద కోల్పోయాడు. అప్పుడు మాత్రమే అతనికి అర్థమైంది, ఇక్కడ లభించేది ఆశీర్వాదం కాదు, మార్గదర్శనం అని. ఆ తరువాత షిరిడీ గ్రామం నెమ్మదిగా మారుతుంది. నిన్నటి వరకు అనుమానంగా చూసిన కళ్ళే ఇప్పుడు ఆశతో బాబా వైపు చూస్తున్నాయి. మసీదు దగ్గర వెలిగిన దునిమంట ఇప్పుడు కేవలం అగ్ని కాదు, అది భక్తికి కేంద్రంగా మారింది. బాబా మంటలు తక్కువే, కానీ ఆయన మౌనం లోతైన సమాధానం ఇస్తుంది. ఆయన ఎవరికీ దేవుడినని చెప్పలేదు, కానీ ప్రజల మనసుల్లో మాత్రం ఆయన స్థానాన్ని ఎవ్వరూ తాకలేకపోతున్నారు. ఆ రోజు ఒక పెద్ద నిర్ణయం జరిగింది. షిరిడీ ఇక బాబాను వదిలిపెట్టదు, బాబా కూడా షిరిడీని వదిలిపెట్టరు అని. ఇది ఒక నివాసం కాదు, ఇది ఒక సంబంధం యొక్క ఆరంభం. ఎందుకంటే ఇప్పటి నుంచి మొదలవబోతున్నాయి సాయి లీలలు. ఓం సాయిరామ్. ఈ రోజుకి ఈ ఎపిసోడ్ ముగిసింది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మీరు సాయిబాబాను కనుక నమ్మినట్లయితే సాయిబాబా యొక్క ఆశీర్వాదం మీకుంటుంది. కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.